ఈ నెల 9న ఎరువుల బ్లాక్ మార్కెట్పై అన్నదాత పోరు కార్యక్రమం నిర్వహించబోతున్నట్లు మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఓ కార్యాలయాల వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. యూరియా సహా రైతులకు అవసరమైన ఎరువులను వెంటనే పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బ్లాక్ మార్కెట్ను నియంత్రించాలని, ఎరువులను పక్కదోవ పట్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని అంబటి డిమాండ్ చేశారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న రైతులకు వెంటనే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని అన్నారు. అది దుష్ప్రచారమని, దాని మీద అవసరమైతే కేసులు పెడతామనేటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. దురదృష్టవశాత్తు ఒక సీనియర్ నాయకుడు ముఖ్యమంత్రిగా 4 సార్లు చేయడంతో పాటు ఈ భారతదేశంలోనే చాలా సీనియర్ నాయకుడని చెప్పుకోబడుతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు రైతుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని బెదిరించే కార్యక్రమం చేస్తున్నారు. నేను వాళ్ళు అడుగుతా ఉన్నాను, అయ్యా నారా చంద్రబాబు గారు ఎరువులు కొరత లేకపోతే, ఇందాక చూశాను నేను టీవీలో వస్తుంది, విజయనగరం రాజ్యంలో ఒక ప్రైవేటు షాప్ దగ్గర క్యూ లైన్ నుంచుని రైతులు కొట్టుకున్నారు. దేనికోసం? యూరియా కోసం కొట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇవాళ ఏదో మా పత్రికల్లోనూ, అంటే పార్టీకి సంబంధించినటువంటి సాక్షి పత్రికలోనూ, లేకపోతే మా సాక్షి టీవీలోనే చూపించడమే కాదు, సోషల్ మీడియాలో చూపించడమే కాదు, మీకు సంబంధించినటువంటి మీడియా, ఎల్లో మీడియా, ఆంధ్రజ్యోతి అవ్వండి, ఈనాడు అవ్వండి, దాని రైతుల ఎరువుల కొరతని మన ఆంధ్రజ్యోతి ఫోటో వేసాడు, వాడు దీంట్లో ఫోటో